ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక జోష్న కార్తిక్ బావను దక్కించుకోవటం కోసం ఎన్నో ప్లాన్లు వేస్తూనే వచ్చింది. చివరాఖరకు పసిపాప ప్రాణాల్ని అడ్డుగా పెట్టుకొని దీపతో అయితే బేరసారాలను కూడా కుదుర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. కానీ ఒక్కసారిగా ఊహించని మలుపుతో జోష్నని మన శివన్నారాయణ నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లోనే కాదు, నీలాంటి వాళ్ళ నీడ ఈ కుటుంబం మీద కూడా పడకూడదు, వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి జోష్నను చీకొట్టేసి శివన్నారాయణ అయితే బయటకైతే పంపించేస్తాడు. చివరాఖరకు అంతా చూస్తూనే ఉండి తన చేతిలో కూడా ఏమీ లేకపోవడంతో పారిజాతం కూడా ఏమీ చేయలేని స్థితిలో అయితే ఉండిపోతుంది. మరి ఇంతకీ అసలు ఊహించిన సంఘటన ఏం జరిగింది? శివన్నారాయణ జోష్నను ఎందుకని చెప్పేసి నీలాంటి వాళ్ళ నీడ నా ఇంట్లో పడకూడదు అని పంపించేశారో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిందన్న వార్త వినంగానే కార్తిక్ దీప ఇద్దరు కూడా ఎంతగానో ఎమోషనల్ అయితే అయిపోతారు. ఇక పాప స్పృహలోకి వచ్చిన తర్వాత మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని అనగానే ఇక కార్తిక్ అయితే దీపకు టిఫిన్ తీసుకొని వస్తాడు. ఇక కార్తిక్ శౌర్య గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరో దేవతలాగా వచ్చి చివరి నిమిషంలో డబ్బు కట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు దీపకు భర్త అనేవాడు ఉండేవాడు కాదు, శౌర్యకు తండ్రి అనేవాడు ఉండేవాడు కాదు అని అనగానే కార్తిక్ బాబు ఏంటా మాటలు అని అనగానే అవును దీప, నేను ముందు ఇక శౌర్యకు తండ్రి అయిన తర్వాతే నీకు నేను భర్తను అయ్యాను. శౌర్య నాన్న అని నన్ను పిలుస్తూ నాన్నలాగా నా జీవితంలోకి వస్తావా అని అడిగింది. అలాంటప్పుడు నా కూతుర్నే కాపాడుకోలేని జన్మ నాకు దేనికి? శౌర్య గనక ఏదైనా అయితే ఈ కార్తీక్ అనేవాడు బతికి ఉండేవాడు కానే కాదు, ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా చనిపోయినట్టే సమానం అని చెప్పేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మన కార్తీక్ అయితే. ఇక మీ మంచితనమే మనల్ని కాపాడింది కార్తిక్ బాబు అని చెప్పేసేసి దీపా కార్తీక్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పాప స్పృహలోకి వచ్చిందని నర్సు చెప్పంగానే ఆనందంతో ఇక దీప వాళ్ళు అయితే శౌర్యను చూడటానికి వెళ్తారు. ఇక శౌర్యను చూడంగానే ఆనందంతో ఏ రౌడీ, చివరి టెస్ట్ ఒకటి ఉందని చెప్పేసి అది ఏమైద్దని భయపడ్డావు కదా, అంతా ఓకే, ఇంకాసేపట్లో మళ్ళీ మనం ఇంటికి కూడా వెళ్ళిపోతాం, ఆనందంగా హ్యాపీగా నువ్వు ఆడుకోవచ్చు, ఇతవరకులాగా కళ్ళు కూడా తిరిగి పడిపో అని చెప్పేసి శౌర్య గురించి శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు మన కార్తీక్ అయితే. ఇక వెంటనే శౌర్య తన మెడలో ఉన్న లాకెట్ చైన్ అయితే తీసుకుంటుంది. అదేంటి నాన్న, నా మెడలో చైన్ ఏమైంది, లాకెట్ ఏమైంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇదిగో ఈ లాకెట్ నీకు ఎప్పటికీ నేను అడగను, ఎందుకంటే ఒకప్పుడు ఈ లాకెట్ నన్ను కాపాడింది, ఇప్పుడు నిన్ను కాపాడింది, ఇది నీ దగ్గర ఉంటే నీకు ధైర్యం, ఎటువంటి ఆపద రాదు, నన్ను కాపాడిన వాళ్ళు నిన్ను కూడా కాపాడారు అనుకుంటాను అని చెప్పేసి మెడలో అయితే వేస్తారు. ఇక శౌర్య అమ్మ నాకు కూడా చాలా భయంగా అనిపించింది, ఇక ఇందాక డాక్టర్స్ చాలామంది అంకుల్స్ ఇక్కడ ఉన్నారు, ఏవేవో మాటలు వినిపించాయి, తర్వాత ఫుల్గా నిద్ర పట్టేసినట్టు అయిపోయింది, కానీ లైట్గా నొప్పి వస్తుందమ్మా అని అనగానే ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువసేపు మాట్లాడిచ్చొద్దండి, పెయిన్ ఇంకాసేపట్లో తగ్గిపోతుంది, తర్వాత డాక్టర్ కూడా డిశ్చార్జ్ చేసేస్తారు, మీరు బయట వెయిట్ చేయండి, పాప నీరసంగా ఉంది కాబట్టి ఒక సిలైన్ బాటిల్ అయితే పెడుతున్నాం అని అనగానే ఇక వెంటనే ఏ రౌడీ, ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదే, హ్యాపీగా మనం కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం సరేనా అని అనగానే ఓకే నాన్న అని చెప్పేసి ఇక శౌర్య మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇంట్లో వాళ్ళకైతే దశరథ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పేసి. ఒక్కసారిగా ఇక శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిందన్న వార్త వినంగానే జోష్న డబ్బులు ఎక్కడివి, బావకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు, అత్తయ్య, మావయ్య, లేకపోతే ఇంకెవరైనా అని చెప్పేసి అత్తయ్య, మావయ్య మీరే కదా ఇక వాళ్లకు ఇంట్లో వాళ్ళ మాట వినుకోకుండా హెల్ప్ చేసింది అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది. జోష్న నువ్వు మాట్లాడుతుంటుంటే నాకేం మాత్రం కోపం రావటం లేదు, ఎందుకంటే ఆ చిన్నదాని ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, అది ప్రాణాలతో బయటపడిందన్న వార్త చెప్పావు కదా, అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నిజానికి హెల్ప్ చేయొచ్చు, కానీ మీ ఆ చేతుల్లో ఏమీ లేదు కదా, అందుకనే మేము ఏమీ చేయలేకపోయాం, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ పసిదానికి ఏమీ కాలేదు అని చెప్పేసి
ఇక సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా దశరథ్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు సుమిత్ర అంటూ ఉంటుంది, ఏవండి, ఎలాగో ఆపరేషన్కి డబ్బులు సహాయం చేయలేకపోయాం. ఆ పసికందు మొహం చూడటానికైనా వెళ్తానండి. దాని ఆపరేషన్ సక్సెస్ అయింది, నేను వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి సుమిత్ర హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక వెంటనే కార్తీక్, కార్తీక్, మమ్మల్ని క్షమించరా, చేతిలో డబ్బు ఉన్నా కూడా సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అనగానే ఏం పర్వాలేదత్తా, ఏమీ పర్వాలేదు, ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడని నువ్వు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, ఆ నమ్మకమే ఈరోజు నాకు గెలిపించింది అని అనగానే ఇక సుమిత్ర కూడా మన సౌరనైతే చూస్తుంది. ఇక అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఇక్కడ అక్కడే వచ్చేసేసి దాసు ఇంటికి వెళ్తాడు కదా, దాసు ఇంటికి వెళ్ళంగానే ఒక్కసారిగా అనసూయ వాళ్ళు వీళ్ళంతా కూడా ఎలా ఉంది సౌరకి, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసేసి అడగంగానే ఇక సౌరికి బాగానే ఉంది, సౌరి ఆపరేషన్ సక్సెస్ అయింది, ఈ విషయం చెప్దామని బావ నన్ను ఇక్కడికి పంపించాడు అని అనగానే అయితే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళరా అని అంటూ ఉంటారు. ఎందుకని, ఇక డిశ్చార్జ్ చేసేస్తారు అని అనగానే పర్వాలేదు, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి వెళ్తూ ఉండగా దాసు వాళ్ళ వైఫ్ స్వప్న నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది. నాన్నని ఎవరు చూసుకుంటారు చెప్పు అని అనగానే మావయ్య గారు పడుకోవడమే కదండి, చూసేసి త్వరగానే వచ్చేద్దాం, అంతలోనూ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పి ఉంచాను అని అనగానే సరే అయితే త్వరగా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి అంతగా కావాల్సి వస్తే మిమ్మల్ని డ్రాప్ చేసేసి నేను మళ్ళీ తిరిగి నాన్న దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేసి దాసు అయితే చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంట్లో ఒక ఖాళీ మాత్రమే ఉంటారు కదా. అదే టైంలో దశరథకు ఒక ఐడియా అయితే వస్తుంది. వెళ్ళి కోమాలో ఉన్న దాసుని కలవాలి, కోమాలో ఉన్న ఖాళీని కలవాలి అని చెప్పేసి ఇక దశరథకైతే అనిపిస్తుంది. ఇక దశరథ తిన్నగా అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ కనిపించరు. ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు అని ఖాళీని చూస్తూ మంచం మీద పడుకొని ఉంటారు కదా. ఖాళీని చూసి ఇక వెంటనే ఎందుకని చెప్పేసేసి ఈ పరిస్థితి వచ్చింది నీకు, నాకు తెలియాలి అని చెప్పేసేసి ఇలా ఖాళీతోటి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా బ్రెయిన్లో అవే తిరుగుతూ ఉంటాయి కదా ఖాళీకి. సో ఇక దశరథ మాటలు వినంగానే ఖాళీ మెల్లమెల్లగా స్పృహలోకి అయితే వస్తాడు. ఇక వెంటనే దశరథ కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఎందుకంటే తన అన్న కళ్ళు తెరిచేసరికి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఏమైంది, ఎందుకని చెప్పేసేసి జోష్న నిన్ను కొట్టాలని ప్రయత్నం చేసింది, నిన్ను కాపాడింది నేనే, నాకు ఇప్పుడు జోష్న గురించి నిజం తెలియాలి అని అనగానే ఇక అప్పుడు ఖాళీ జోష్న గురించి పూర్తి నిజాలు అన్నీ చెప్పేస్తాడు. ఇక జోష్న నీ కూతురు కాదు, నా కూతురు, రక్త సంబంధికమైన నా కూతురని తనకి తెలిసినప్పటికీ కూడా కన్న తండ్రినే ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసింది. ఎందుకోసమంటే కార్తీక్ని సొంతం చేసుకోవటం కోసం. నిజానికి ఆ ఇంటి వారసురాలు ఇక మీ బిడ్డ ఎవరో కాదు, దీప అని చెప్పేసి అనగానే దశరథ దీప మా కన్న కూతురా, జోష్న నీ కూతురా అని చెప్పేసేసి దశరథ అయితే నిజాలు తెలుసుకుంటాడు. ఇక దశరథ నిజాలు తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా నిజాలన్నీ చెప్పేసి ఖాళీ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. ఇక వెంటనే దశరథ ఇక వెనక్కి తిరిగి ఇంటికి వెళ్దామనుకునేసరికి ఇక వెంటనే దాసు చూసేసి ఎప్పుడొచ్చారు అని అనగానే ఇప్పుడే వచ్చాను, ఇంట్లో ఎవరూ లేరు కదా, ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక మన దాసుకి చెప్పేసేసి దశరథ అయితే వెళ్ళిపోతాడు. తిన్నగా వెళ్ళిన దశరథు ఇక జోష్నని అయితే పట్టుకుంటాడు. జోష్న దగ్గరికి వెళ్ళి చంప పగలకొట్టి ఏం చేశావో నీ కొద్దిగైనా అర్థమవుతుందా అని అనగానే ఏంటి డాడ్, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడూ నా మీద చేయి చేసుకోలేదు, ఫస్ట్ టైం చేయి చేసుకుంటున్నారు, ఏమైంది డాడ్ అని చెప్పేసి అనగానే నీకంతా తెలుసు, నా మీద ప్రేమను చూపిస్తున్నావు, నిజం చెప్పాలనుకున్న నీ కన్న తండ్రినే చంపేసేసి ఈరోజు నువ్వు నా దగ్గర నటిస్తున్నావా, కార్తీక్ ప్రేమను దక్కించుకోవటం కోసం మరి ఇంతలా దిగజారిపోతావా, అస్సలు అనుకోలేదు. అంతేకాదు ఈ ఇంటికి వారసురాలు ఎవరో కూడా నాకు ఇంతకాలం తెలియలేదు. కాబట్టి దీప గురించి ఇప్పుడే నేను నిజం చెప్పేస్తాను నాన్నకి, దీప గురించి నిజం చెప్పేసేసి
ఇక నేను మొత్తానికి అయితే దీపను, కార్తీక్‌ని, నా శౌర్యను ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పేసేసి దశరథ జ్యోష్ణకైతే చెప్తాడు. ఇక తన కూతురు దీప, "నువ్వు కానే కాదు, నువ్వు కన్న తండ్రి ప్రాణాలు తీయాలనుకున్న రాక్షసివి" అని చెప్పేసి అనంగానే, "ఏంటి? ఏంటి డాడీ ఇందాక నుంచి సైలెంట్‌గా ఉన్నాను ఊరుకుంటున్నారు. రక్త సంబంధమైన మా నాన్న ప్రాణాలని తీయాలనుకున్నానన్న అంటున్నారు కదా! అలాంటప్పుడు మీ ప్రాణాలు తీయటం ఒక లెక్క అనుకుంటున్నారా? బావ నాకు దక్కడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసేసి, ఇక మీ ప్రాణాలైనా తీస్తాను. కానీ సైలెంట్‌గా ప్రాణాలు తీసి ఎవరికీ తెలియకోకుండా మౌనంగా ఉన్న కెపాసిటీ కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఇక జోష్న మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నా ప్రాణాల్ని తీస్తావా? ఇప్పుడే ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని అనంగానే ఇంట్లో వాళ్ళకి ఎంత గట్టి అరిచినా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరికి వాళ్ళు బయటే ఉన్నారు. ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. ఇక నువ్వు ఒకవేళ అంత అరిచినా, గీకొట్టినా నిన్ను కాపాడడానికి ఎవరు రారు డాడీ అని చెప్పేసి జోష్న అనంగానే దశరథ ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే జోష్న అని చెప్పేసి అంటూ ఉంటే, అవును ఇదే మంచి టైం అని చెప్పేసేసి జోష్న అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా జోష్న చంప చెల్లుమనిపిస్తారు. ఎవరని చూసేసరికి శివన్ నారాయణ. ఇంట్లో ఎవరు లేరు అనుకుని నిజాలు మాట్లాడుకుంటున్నావా? కానీ ఇంట్లో నేను అనేవాడిని ఒకడిని ఉన్నాను. నేను లేను అనుకొని నిజం మాట్లాడుతూ ఒక పక్క కన్న తండ్రి అయినా ఖాళీ ప్రాణాలు తీయాలనుకొని ఇప్పుడేమో నా కొడుకు ప్రాణాలు కూడా తీయాలనుకుంటావా నువ్వు అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక జోష్న చెంప పగలగొట్టేసి, ఇంతకాలం నువ్వు నా మనవరాలువని నీకెంతో విలువ, గౌరవం ఇచ్చాను. నీ పేరు మీద ఒక కంపెనీని పెట్టి, హోటల్, రెస్టారెంట్‌ని పెట్టి చేతికిచ్చాను. కానీ నువ్వు చేసే పనులన్నీ కూడా ఇటువంటివా? కార్తీక్ కోసం మరి ఇంతమంది ప్రాణాలు తీయడానికి దిగజారుతావా? లాభం లేదు. పోనీలే, పోనీలే అని చెప్పేసి చిన్నపిల్లవి అని వదిలిపెట్టడానికి కూడా వీల్లేదు. నువ్వు చిన్నపిల్లవి కాదు. పెద్ద పెద్ద హత్యలే చేసేస్తున్నావు. నువ్వు చిన్నపిల్లవి ఎలా అవుతావు? అసలు ఈ ఇంట్లో నీకు హక్కే లేదు. ఈ ఇంట్లో ఉండవలసిన హక్కు నీకు లేదు. నీలాంటి వాళ్ళ నీడ ఈ ఇంట్లో కూడా పడకూడదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నా మనవరాలుకి ఇక తాత తాత అని ప్రేమగా పిలిచిన ఆ పసికందు ప్రాణాల్ని నీ మాట విని నేను ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. కానీ మంచి వాళ్ళకు దేవుడు మంచే చేసినట్టుగా అక్కడ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఇక దీపని, కార్తిక్ని ఇంటికి తీసుకొని వస్తాను. నీలాంటి వాళ్ళ నీడ మాత్రం పడనివ్వను అని చెప్పేసేసి ఇక వెంటనే శివన్నారాయణ జోష్నతోటి అంటూ ఉంటే జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా చూస్తున్న పారిజాతం కూడా మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.